సార్ జున్ను పాలని ఫ్రిడ్జ్లో పెట్టి చాలా నెలలు దాచుకుంటాం, ఎందుకంటే పద్దాకు దొరకదు కాబట్టి కొన్ని నెలల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అవసరమైనప్పుడు తీసి వాడుకుంటాం ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంటంటే ఏదో క్లాతులు ముంచేసి అది మామూలు పాలల్లో ముంచినా జున్ను అయిపోతుందని ఈ మధ్య కూడా చూసాం. అంటే ఆర్టిఫిషియల్ జున్నులు అనమాట. మరి అంత ఆరోగ్యకరమైన జున్నుని ఇలా తీసుకోవడం వల్ల ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే పర్వాలేదా? నిజంగా ఇది ఏమాత్రము క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదయోగ్యం అంతకన్నా కాదమ్మా. కాబట్టి జున్నుని తాజాగా తయారు చేసుకోవడం వల్లనే మనం ఆశించినటువంటి ఫలితాలు, ప్రయోజనాలు సంపూర్ణంగా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఈ విధంగా ఆర్టిఫిషియల్ జున్ను తీసుకున్నా ఆశించినటువంటి ఫలితాలు కలగకపోగా అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. రెండోది ఏంటంటే ఈ ఫ్రిడ్జ్లో పెట్టేయడము, ఎక్కువ కాలం పాటు మంత్స్ టుగెదర్ ఫ్రిడ్జ్లో తీయడం, కావాల్సినప్పుడు మనం మళ్ళీ వాడుకోవడం కూడా మంచిది కదమ్మా, ఇంతకుముందే చెప్పినట్లు. దీనివల్ల ఏం జరుగుతుందంటమ్మా, ఎక్కువ రోజులు ఇలాంటి పదార్థాలను నిల్వ ఉంచడం వల్ల ఏమవుతుందంటే సో బ్యాక్టీరియా కొంతవరకు పెద్దగా అభివృద్ధి ఆశించిన స్థాయిలో చెడు బ్యాక్టీరియా అయితే పెరగదమ్మా. యాక్చువల్గా ఏమంటే బ్యాక్టీరియా చెడిపోకుండా ఉండేదానికోసం అని చెప్పేసి మనం ఫ్రిడ్జ్లో పెడుతుంటాం, కానీ బ్యాక్టీరియా స్పోర్స్ డెవలప్ అవుతుంటాయమ్మా. సో దానివల్ల ఏం జరుగుతుందంటే బ్యాక్టీరియా డెవలప్ కాదు కానీ బ్యాక్టీరియా ఉన్నటువంటి స్పోర్స్ మాత్రం డెవలప్ అవుతుంటాయి. కాబట్టి అటువంటి జున్నును మనం తీసుకున్నప్పుడు దాన్ని మళ్ళీ మనం ఏదో ఒక రూపంలో వండడము, ఇంకొక పద్ధతిలో చేసినప్పుడు సో సర్టన్ ఎక్స్టెంట్ వరకు ఈ ఉన్నటువంటి కొద్దో గొప్ప అతి తక్కువ శాతంలో పెరిగినటువంటి చెడు బ్యాక్టీరియా అయితే చనిపోయేదానికి అవకాశం ఉంటుంది, కానీ ఈ బ్యాక్టీరియా స్పోర్స్ అయితే చావమ్మా. ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా స్పోర్స్ చనిపోకుండా ఉంటాయో ఆ బ్యాక్టీరియా స్పోర్స్ కలిసినట్టు స్పోర్స్ ఉన్నటువంటి అలాంటి జున్నును మనం తీసుకున్నట్టయితే అది ముఖ్యంగా పెద్ద ప్రేవుల్లో రకరకాల చెడును కలిగజేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. గట్ బ్యాక్టీరియా ఫ్లోరా కూడా ఇబ్బందికరంగా తయారవుతుంది. దానివల్ల కొన్ని రకాల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, తర్వాత ఈ వెయిట్ రావడము, తర్వాత ఈ షుగర్ రావడము, ఇలాంటి అనేక రకాల పరిస్థితులు, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ రావడము, తర్వాత జీర్ణాశయానికి సంబంధించిన జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలు రావడము, ఇలాంటివన్నీ కలుగుతుంటాయమ్మా. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మరి ఇక జున్ను పాలు తాజాగా తీసుకున్నప్పుడు జున్ను పాల ద్వారా ఆ యొక్క జున్నును తయారు చేసుకొని తీసుకోవడం మంచిది. కానీ మరి ఫ్రిడ్జ్లో అంటే ఏదో ఒక వారం రోజులు 10 రోజులు అయితే పర్వాలేదు, కానీ మరి ఎక్కువ రోజులు ఉండడం మాత్రం మంచిది కదా. ఓకే, సో చూసారు కదండి, జున్ను మన అందరికీ ఇష్టమే, కానీ అనారోగ్య సమస్యలు రివర్స్లో మనకి తలెత్తుతున్నప్పుడు దాని గురించి ఆలోచించాలి. బయట ఆర్టిఫిషియల్ జున్నులు బాగా తినడం కూడా ఈ మధ్య చూస్తున్నాము. ఒకసారి ఆలోచించండి, ఊళ్ళల్లో ఎవరైనా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఎవరైనా రిలేటివ్స్ ఉంటే అప్పుడు ఫ్రెష్గా జున్ను పాలు తెప్పించుకొని తినే ప్రయత్నం చేయండి. కొంచెం ఆలోచించండి ఈ విషయం.